హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వరల్డ్స్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా హోటల్ స్టైల్లో మినపవడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల మినపగుండ్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మినపగుండ్లు ఇలా చక్కగా నానిపోతాయి. ఇలా నానిపోయిన మినపగుండ్లను శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని హోల్స్ ఉన్న జల్లెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న జల్లెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఈ మినపగుండ్లలో నుండి వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మినపగుండ్లు ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ అయిన మినపగుండ్లను ఒక మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసి మళ్ళీ మినపగుండ్లను వేసుకొని ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వడలు క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ బియ్యం పిండి, అదేవిధంగా 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి చిన్న ముద్దని మనం వేస్తే అది పైకి తేలాలి. అప్పుడే ఆయిల్ హీట్ అయినట్టు. వడలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా రౌండ్ గరిటెని తీసుకొని ఒక పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలోకి హోల్ చేసి ఈ ఆయిల్లోకి డిప్ చేయాలి. ఇలా డిప్ చేయడం వల్ల మనకి వడ ఆయిల్లోకి వెళ్తుంది. ఇలా అన్ని వడలను ప్రిపేర్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వడలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న కవర్ తీసుకొని ఈ వడలను ప్రెస్ చేసుకొని కూడా మనం ఆయిల్లో వేసుకోవచ్చు. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వడలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా మనకు మినపవడలు తయారయ్యాయి. ఈ విధంగా మినపవడలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.